హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవనీస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. ఈరోజు చూపించే రెసిపీ పేరు మఖానా కర్రీ అండి. ఈ మఖానా కర్రీకి కావాల్సిన పదార్థాలు 4 పచ్చిమిర్చి, ఆ తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలు, ఆ తర్వాత 3 మీడియం సైజు ఎర్రగా పండిన టమాటాలు. తర్వాత కావాల్సింది 5 నుంచి 6 కాజు తీసుకోవాలండి. సో కాజు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. సో వీలైనంత వరకు మనం వంటల్లో కాజును యూజ్ చేయడం చాలా మంచిదండి హెల్త్కి. సో మన పూల్ మఖానా కర్రీలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మఖానా అండి. నేను వీడియోలో చూపిస్తున్నాను. మఖానా అంటే ఇలా వైట్గా ఉంటుందండి. దీన్నే మనం తెలుగులో తామర గింజలు అంటాము. 1 కప్పు మఖానా తీసుకోండి. ఈ మఖానా అనేది ఆరోగ్యానికి చాలా మంచిది అండి. దీనిలో ఎక్కువగా ప్రోటీన్ అండ్ ఫైబర్ అనేది ఉంటుందండి. సో ఇవి మనం తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతుంది. అలాగే మనకి డైజెషన్ కూడా చాలా బాగుంటుందండి. అలాగే ఇవి యాంటీ ఆక్సిడెంట్ ఏజెంట్గా కూడా పనిచేస్తాయండి. సో ఇవి ఆరోగ్యానికి, హెల్త్కి నెక్స్ట్ ఫేస్కి చాలా మంచిదండి. సో మనం మిక్సీ జార్ తీసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, ఆ తర్వాత టొమాటోస్ని, ఆ తర్వాత ఏవైతే క్యాష్యూస్ మనం తీసుకున్నామో కాజు, సో వాటిని వేసి మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. తర్వాత మనం స్టవ్ పైన బౌల్ పెట్టేసి ఏం చేయాలంటే కొంచెం ఆయిల్ వేసేసి ఏదైతే మఖానా మనం తీసుకున్నామో దాన్ని ముందుగా కాస్త రోస్ట్ చేయండి. సో గ్యాస్ మొత్తం సిమ్లో పెట్టేసేయండి. సిమ్లో పెట్టేసి మనం రోస్ట్ చేసుకోవాలి. సో రోస్ట్ చేసుకోవడం ఎందుకంటే మఖానా ఎప్పుడు కూడా మనం డైరెక్ట్గా తీసుకోవద్దండి. సో ఇది డైరెక్ట్గా తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. సో ఇలా రోస్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వీటిలో ఏదైతే ప్రోటీన్ విటమిన్స్ ఉంటాయో అవి ఎక్కువగా హై అయిపోయి మనకి ఇంకా ఎక్కువ ఆరోగ్యానికి మంచి చేస్తాయండి. సో వీటిని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసి పెట్టుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. సో అలా ఫ్రై చేసుకోండి. స్లోగా ఫ్రై చేసుకోండి. మంటను మాత్రం హైలో అసలు పెట్టుకోకండి. సో ఇప్పుడైతే ఏదైతే ఫ్రై అయిందో సో వాటిని ఏం చేయాలంటే మనం పక్కకు పెట్టేసి మళ్ళీ బౌల్లో ఆయిల్ వేసేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు సో 2 యాడ్ చేసుకోవాలండి. సో యాడ్ చేసుకున్నాక కాస్త మిరియాలు వేసుకోవాలి. మిరియాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. సో మిరియాలు కూడా యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత లవంగాలు 2 లవంగాలు వేసుకోండి. 2 లవంగాలు వేసుకోండి. ఆ తర్వాత ఆనియన్స్ వేసుకోండి. సో ఆనియన్స్ వేసుకున్న తర్వాత కాస్త పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని ఏదైతే మనం పేస్ట్ చేసి పెట్టుకున్నామో దాన్ని అందులో వేసేయండి. ఏదైతే మనం టమాటా ఉల్లిపాయల పేస్ట్ చేసుకున్నాం చూడండి. సో దాన్ని అందులో వేసేసి మంచిగా ఫ్రై చేయండి. మొత్తం పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేయండి. చూడండి మనకి బౌల్లో నూనె తేలుతుంది. ఆ నూనె తేలేంత వరకు ఫ్రై చేసి కాస్త ఉప్పు యాడ్ చేసుకోండి. ఆ తర్వాత కాస్త కారం కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి. ఆ తర్వాత ఏం చేస్తారంటే కాసిన్ని వాటర్ పోసుకోండి. వాటర్ పోసేసుకొని మనం ఏదైతే పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నామో వాటిని అందులో వేసుకోండి. సో అలా వేసేసుకొని మంచిగా మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ తర్వాత మనం ఏదైతే ముందుగా వేయించి పెట్టుకున్న మఖానా ఉందో ఆ మఖానాను అందులో వేసి కలిపేసేయండి. సో మఖానా త్వరగానే ఉడికిపోతుందండి. 2-3 నిమిషాల కన్నా ఎక్కువ టైం తీసుకోదు. సో ఏం చేయాలంటే మఖానా వేసిన తర్వాత 2 బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 2 to 3 మినిట్స్ అయిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. సో చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మఖానా కర్రీ రెడీ.